బలగం సినిమాతో సూపర్ హిట్ అనుకున్నాడు దర్శకుడు వేణు ఎల్దండి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. రెండో సినిమా కూడా దిల్ రాజు బ్యానర్లోనే చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఎల్లమ్మ తెరకెక్కనుంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. వాస్తవానికైతే ముందుగా న్యాచురల్ స్టార్ నానితో ఈ ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నారు. కానీ నానితో ఎందుకో వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా నితిన్ ఈ సినిమాకు ఓకే చెప్పాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న నితిన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. దీంతో ఎల్లమ్మపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే వేణు పవర్ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. స్టార్టింగ్ లో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ లో కన్ఫర్మ్ అయిందని అన్నారు. కానీ పల్లవి బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ రామాయణంలో నటిస్తోంది. దీంతో అమ్మడు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పిందట. ఆ తర్వాత మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అన్నారు. కానీ ఆమె కూడా తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఎల్లమ్మగా కీర్తి సురేషే ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో నితిన్ తో కలిసి రంగదే సినిమాలో నటించింది కీర్తి. ఇప్పుడు మరోసారి ఈ జోడీ రిపీట్ కాబోతోంది. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్టుగా సమాచారం.